అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాల్టి రీడింగ్లో నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం మీ సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి 3 ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది, సెకండ్ అండ్ థర్డ్. సో నేను ఏంజల్ మెసేజ్ కూడా తీసుకుంటాను. Universe, please give me one angel message for my collective. Please give one angel message for my collective. ఇది వచ్చేసి ఏంజల్ మెసేజ్. సో చూద్దామని ఫస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ మెసేజ్. ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి అంటే మీ లైఫ్లో మీ సిచ్యువేషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా కెరియర్ సిచ్యువేషన్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కనుక అంతగా లేదని చెప్పేసి అనుకోవడము, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వకపోవడము. సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక తొందరలో మీరు నెక్స్ట్ మోస్ట్లీ 1 వీక్ వరకు ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ 1 వీక్లో నైట్ ఆఫ్ వాన్స్తో మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా హై ఉంటుంది. కాన్ఫిడెన్స్ అనేది హై ఉండడము, కెరియర్లో మీకు సక్సెస్ రావడము, రికగ్నిషన్ రావడము, అండ్ ఈ కాన్ఫిడెన్స్తో మీరు మీ ఒకవేళ వర్క్ గురించి ఇంకా వెతుకుతున్నారు అని అంటే మంచి ఇంటర్వ్యూస్ అన్నీ బాగా ఇచ్చేసి సక్సెస్ అవ్వడము, ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఫుల్ ప్యాషన్తో, ఫుల్ ఎనర్జీతో కెరియర్లో మంచి గ్రోత్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఈవెన్ కెరియర్ కాదు అని అంటే కనుక ఈవెన్ మీ పర్సనల్ లైఫ్లో కూడా చాలా లైక్ నెక్స్ట్ 1 వీక్లో మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండడము, ఫుల్ ప్యాషన్తో మీ వర్క్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళడము, అంటే ఎవరి గురించి కేర్ చేయట్లేదు. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏదైనా అన్నెసరీ థాట్స్ డిస్టర్బ్ చేస్తూ ఉండడము, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ ఇంకా సరిగ్గా దానికి సంబంధించి సొల్యూషన్ రాలేదు అని అంటే కనుక దాన్ని పక్కన పెట్టేసి ఫోకస్ అంతా మీ మీద చేస్తూ ప్యాషన్తో ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో చాలా ఎనర్జెటిక్ ఎనర్జీ, చాలా కాన్ఫిడెంట్ ఎనర్జీ, ఫైరీ ఎనర్జీ, అంటే ఆగట్లేదు. మీకోసం మీరు మీ వర్క్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం అండ్ ఎవరిని కేర్ చేయట్లేదు. ఇదేదో రెక్లెస్ ఎనర్జీనో డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అవతల వాళ్ళకి ఇవ్వట్లేదు. మీ సిచ్యువేషన్స్కి, మీ ఇంప్రూవ్మెంట్స్కి మాత్రమే ఇస్తూ ముందుకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఈ ఎనర్జీ కొంతమందికి చాలా టైం తర్వాత హీలింగ్ అవ్వచ్చు. కొంచెము లైక్ 3 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ, ఏదైనా పెయిన్ఫుల్ న్యూస్ వినడము, ఎవరైనా ఏదైనా అనడము. సో ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అయ్యి ఇప్పుడు మీరు ప్యాషన్తో ముందుకు వెళ్తున్నారు అండ్ ఆ నెగిటివ్ థింగ్ ఏదైతే ఉందో దానికి ఎండ్ పెట్టేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ గ్రోత్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్గా మీరు ఉండడం మెయిన్. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అఫ్కోర్స్ సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్ అవుతుంది, రైట్? సో మీరు చాలా పాజిటివ్గా, చాలా ఎనర్జెటిక్గా అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఫుల్ ఫైరీ ఎనర్జీ అనమాట. అంటే ఫుల్ నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు నచ్చిన పనులు చేస్తాను, నచ్చినట్లు ఉంటాను, మేబీ నా మీద నేను మనీ స్పెండ్ చేసుకుంటాను, నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, ఈ విధంగా అనమాట. అంటే ఆ ఎనర్జీతో వెళ్తూ ఉన్నారు.
ఒక ఫుల్ అడ్వెంచర్తో, కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. అండ్ ఈ హ్యాపీనెస్ వచ్చేసి మీ ఓన్గా మీరు హ్యాపీగా ఉండడం, అది మీరు బయటికి షాపింగ్కి వెళ్ళడము, అలోన్గా కూర్చొని ఇంట్లో మూవీస్ టీవీ చూడడము, లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడము, ఏదైనా సరే హ్యాపీనెస్కి మొత్తము రీజన్ మీరు అవుతున్నారనమాట. ఓకే, ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఎలాంటి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా బయటికి వెళ్దామని ఇన్వైట్ చేశారు. సో ఆ పర్సన్ ఎండ్ మూమెంట్లో వాళ్ళకు వర్క్ ఉంది అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు ప్లాన్ని. సో మీరు ఏంటి అని అంటే డిసప్పాయింట్ అవ్వట్లేదు. అర్లియర్ మేబీ మీరు డిసప్పాయింట్ అయిన ఛాన్సెస్ ఉంది పాస్ట్ సిచ్యువేషన్స్లో, ఎందుకు ఎండ్లో క్యాన్సిల్ చేయడం, ఎందుకు ఈ పీపుల్ ఇలా యాక్ట్ చేస్తున్నారు అని అనిపించడం. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీరు డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఓకే, క్యాన్సిల్ చేశారు, ఇంకా మంచిదే, నాకు టైం దొరుకుతుంది, నేను ఇంకొంచెం ఎక్కువగా నాతో టైం స్పెండ్ చేయొచ్చు అన్న ఎనర్జీకి మీరు రీచ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది, సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది అన్నట్లు చూపిస్తుంది. అండ్ మీరు ఇది నెక్స్ట్ 1 వీక్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్. వెరీ నైస్, ఫస్ట్ మెసేజ్ చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2 మెసేజెస్ ఏంటో చూద్దాం మరి యూనివర్స్. అండ్ కొంతమందికి ఫస్ట్ మెసేజ్ ఇంకోటి కూడా చూపిస్తుంది, మీకు ఎవరి నుంచి అయినా సరే మెసేజ్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఈ పర్సన్ కొంతమందికి రిసీవ్ చేసుకుంటారు, కొంతమందికి థింక్ చేస్తున్నారు, ఎవరో మీతో మెసేజ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అంటే ఈ పర్సన్ బ్యాక్ అండ్ ఫోర్త్లో ఉన్నారనమాట. ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి వద్దు అని చెప్పేసి రీచ్ అవ్వడము, మళ్ళీ వద్దులే అని చెప్పేసి ఆగిపోవడము, ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది. సో కొంతమందికి రీచ్ అవ్వచ్చు, కొంతమందికి వాళ్ళు ఇంకా థింక్ చేస్తున్నారు. సో ఈ మెసేజ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాం. Universe, please show me what is the second message for my collective, what my collective need to know right now. Second message వచ్చేసి 3 of cups. 2 messages ఫుల్ బ్యూటిఫుల్ లవింగ్ మెసేజెస్ అని చెప్పొచ్చు. అంటే లైఫ్లో మనము కొన్నిసార్లు మనకు ఒక ఫేజ్ అనేది చాలా నచ్చుతుంది. అంటే 1-2 రోజులే కాకుండా కొంత టైం వరకు కంప్లీట్లీ ఏదో పాజిటివ్గా. ఫెస్టివల్ టైం వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మీకు. ఓకే, ఫెస్టివల్ టైం వచ్చినప్పుడు మీరు చూడండి, ఒక 1 వీక్ ముందు ఫెస్టివల్ వస్తుంది అనుకోండి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఇది కొంచెం ఎక్కువగా రెజనేట్ అవుతుంది, ఎందుకంటే మాకు డ్రెస్అప్ అంతా అవ్వడము ఇలాంటిదంతా ఇష్టం కాబట్టి ఆ ప్లానింగ్ అనేది నడుస్తూ ఉంటుంది, రైట్? సో కాబట్టి వేరే దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉండదు. సో 1 వీక్ నుంచి, ఫెస్టివల్ రావడానికి 1 వీక్ నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలి, నేను ఎలా రెడీ అవ్వాలి అని చెప్పేసి సో ఫ్రెండ్స్తో మాట్లాడేసి లైక్ అవుట్ఫిట్స్ అన్ని డిజైన్ లైక్ సెట్ చేసుకోవడము, ఎక్కడ కలుస్తాము, ఎలా పార్టీ చేసుకుందాము, ఇలా ఉంటుంది, రైట్? సో మీరు చూడండి, మొత్తం ఆ వీక్ అంతా ఈవెన్ సెలబ్రేషన్స్, మ్యారేజెస్, ఫెస్టివల్స్, ఇలాంటి నాట్ ఫెస్టివల్ పార్టీస్ అలాంటివి ఇంట్లో ఏదైనా జరిగింది అని అంటే కనుక ఆ మూమెంట్లో కూడా కలిసి అందరు మాట్లాడుకోవడము, అంటే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అంటే ఆ ఎన్వైర్న్మెంట్ 1-2 రోజుల్లో అయిపోయేది కాదు, ఆ మొత్తం వీక్ అంతా ఒక 10 రోజుల వరకు ఆ ఎనర్జీని మనం నోటీస్ చేయొచ్చు. అందుకని ఫెస్టివల్ మెయిన్ ఇంపార్టెంట్ థింగే. అందుకు మనల్ని ఫెస్టివల్ ఎందుకు వస్తుందనంటే మన కంప్లీట్ ఓల్డ్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ రిపీట్ అవుతున్నది, ఆ రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ చేయాలి, ఒక ఫేజ్, ఒక ట్రాన్సిషన్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే మెయిన్ ఫెస్టివల్స్ అనమాట. ఓకే, సో కాబట్టి ఫెస్టివల్ టైం ఎగ్జాంపుల్గా, సో ఎలా అంటే ఏదో ఎనర్జెటిక్గా లైక్ అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, బయటికి వెళ్ళాలి షాపింగ్కి అని చెప్పేసి, ఇంట్లో పూజలు చేయాలి, ఇంటిని డెకరేషన్ చేయాలి, ఈ టైప్ చూస్తే ఫుల్ అన్ని డేస్ చాలా హడావుడిగా ఒక డిఫరెంట్ మోడ్తో వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చిన 2 ఎనర్జీస్ మీకు అలాంటిదే చూపిస్తుంది. అంటే ఈ డేస్ అయిపోయేది కూడా మీరు నోటీస్ చేయకపోవచ్చు. అంటే ఏమవుతుందంటే బ్యాక్ టు బ్యాక్ మీరు గుడ్ న్యూస్ వినడము, బ్యాక్ టు బ్యాక్ మీరు మిమ్మల్ని మీరు ప్రేస్ చేసుకుంటూ ఉండడం, మంచి టైంలో ఉండడం, మంచి మూడ్లో ఉండడము, ఇలాంటివి చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏంటి, మీకు ప్రమోషన్ వచ్చింది అనుకుందాం ఫస్ట్ మెసేజ్లో, సో వెంటనే మీరు ఏంటంటే ఫ్రెండ్స్ని పిలిచి మనం పార్టీకి వెళ్దామని చెప్పేసి అనుకోవడం, అలాంటి మెసేజ్ ఇక్కడ సెకండ్ చూపిస్తుంది. సో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామని చెప్పేసి, సో ఈ విధంగా అనమాట. సో సేమ్ ఇక్కడ 3 of cups ఎనర్జీతో ఈ వీక్లోనే జరిగేది ఉంది, మోస్ట్లీ ఇక్కడ 1 వీక్లో జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ 3 of cupsతో గెట్ టుగెదర్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ను, లేకపోతే చాలా లాంగ్ టైం నుంచి కలవలేదు ఫ్రెండ్స్ని అని అంటే వాళ్ళని కలవడము, మాట్లాడడము, సో సమ్ సార్ట్ ఆఫ్ సర్ప్రైజింగ్ థింగ్ అనమాట. అంటే మొత్తము నెగిటివ్ నుంచి ఒక ఫుల్ వైబ్తో లైక్
పాజిటివ్గా ఉండే కైండ్ ఆఫ్ ఎనర్జీకి రావడం అనమాట. అది కూడా సెలబ్రేషన్స్, హడావిడిగా ఉండడము, ఇలాంటి ఎనర్జీ చూపిస్తుంది. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు మీకు సెకండ్ మెసేజ్. సో బయటికి వెళ్ళడము, డ్రెస్అప్ అవ్వడము, బర్త్డేస్ అవ్వచ్చు, సెలబ్రేషన్స్ చేసుకోవడము, యూనియన్స్ సెలబ్రేట్ చేసుకోవడము. అంటే కొంత టైం వరకు మీరు మీ ప్రాబ్లమ్స్ని అన్నిటిని పక్కన పెట్టేసి లైఫ్ని ఒక థ్రిల్ లాగా, ఒక అడ్వెంచర్ లాగా ఎంజాయ్ చేయబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి 3 ఆఫ్ కప్స్ సెకండ్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఏదో ప్లేస్కి వెళ్ళేది కూడా ఉంది కొంతమందికి. స్పిరిచువల్ ప్లేస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తోనే ఏదైనా మాల్కో, లేకపోతే సమ్ డెస్టినేషన్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి చూడడం అనమాట. సో అలాంటిది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఓవరాల్గా ఫుల్ ఎంజాయ్మెంట్ అనేది రాబోతుంది. అండ్ ఇది కూడా ఏంటంటే కొంచెం సేపు ఉండి వచ్చేసి వెళ్ళిపోయేది కాదు, కాన్స్టాంట్గా అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు ఉండే కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే చూపిస్తుంది. ఓకే, సో మరి లాస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ లాస్ట్ మెసేజ్. 5 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి లాస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఒక్క ప్రాబ్లము, ఇది నార్మల్గా ఉండే ప్రాబ్లమే. ఇది కొంచెము కన్ఫ్లిక్ట్స్. ఎలా అంటే ఇది 5 ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం. సో కాబట్టి ఎంత వీలైతే అంత డిస్ట్రాక్టివ్గా ఉంటే బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ మోడ్లో ఉన్నప్పుడు వెంటనే ఏదో డిస్టర్బెన్స్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసింది గుర్తుకు రావడము, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ఏదైనా తక్కువగా చెప్పడం లాంటిదో, ఏదో నెగిటివ్ విన్నారు, ఇమీడియట్లీ అది మైండ్లో వచ్చిన వెంటనే మీరు దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అది ఒక చిన్న థాట్ అలా వచ్చింది, వెంటనే మీరు ఏంటంటే ఈ పనులకు వచ్చేసేయండి. సాంగ్ ప్లే చేసేస్తారో, ఓకే, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి కొంచెం సేపు అలా ఒక 5 minutes స్క్రోల్ చేస్తారో, ఏదైనా బుక్ చదువుతారో, మీ ఇష్టం అది. సో వెంటనే ఈ 5 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ మాత్రమే కొంచెం ఆ థాట్ వచ్చినప్పుడు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంతే. అది కూడా ఏంటి, అది టెంపరీ, అది జస్ట్ ఊరికి అలా వచ్చి వెళ్ళిపోతుంది, అది ఎక్కువసేపు కూడా ఉండదు. సో దాన్ని అన్నెసరిగా ఫోకస్ పెట్టుకోకండి. అది వచ్చింది అని అంటే డిస్ట్రాక్ట్ అయిపోవడం. డిస్ట్రాక్ట్ ఎలా అవుతారు, నేను ఇందాక చెప్పింది, మీకు వేరే పనులు వెంటనే ఫోన్ చేయడమో ఫ్రెండ్తో, లేకపోతే మీ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్తో బయటికి ఎక్కడికైనా వెళ్ళి మంచి టీ కాఫీ తాగి రావడము. నా ఫేవరెట్ థింగ్ వచ్చేసి అది, మంచిగా మా తమ్ముడికి ఫోన్ చేసేస్తాను, ఇద్దరం ఆరామ్గా బయటికి వెళ్ళేసి గంటలు కూర్చొని మాట్లాడుకుంటూ, ఆ షాప్ వాళ్ళు కూడా అనుకుంటారేమో మరి ఎంతసేపు మాట్లాడుకుంటుంటారు వీళ్ళు అని చెప్పేసి టీ తాగేసి ఇంటికి వచ్చేసాడు. ఇంకా అంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్ నాకైతే తెలీదు, మీరే చూడండి. సో ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. ఈ 5 ఆఫ్ స్పోర్ట్స్ మైండ్లో వచ్చింది అని అంటే ఊరికి అక్కడ అసలు జరుగుతుంది ఏమి ఉండదు, డిస్టర్బెన్స్ అనమాట. సో అండ్ ఇది వచ్చేసి పర్మనెంట్ కూడా కాదు, మీరు డిస్ట్రాక్ట్ అవ్వడమే. అండ్ స్పెషల్ ఇది మీకు జరగదు అంటే ఆ నెగిటివ్ థింగ్ ఏం జరగట్లేదు, జరుగుతుంది అన్నట్లయితే చూపించట్లేదు, జస్ట్ మీ మైండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం. సో కాబట్టి దాని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతే చాలు, ఇది ఒక్కటి కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది అన్నట్లు చూపిస్తుంది, అదొకటి. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఇది మామూలుగా ఉండేది, రైట్, మన సొసైటీలో ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ యూ, మీరు కాకుండా అవతల వాళ్ళు, ఇంకా అది ఎవరైనా అవ్వచ్చు, టాక్సిక్ ఫ్యామిలీ అవ్వచ్చు, టాక్సిక్ ఫ్రెండ్స్, టాక్సిక్గా ఉన్నట్టు వాళ్ళు ఫ్రెండ్సే అవ్వరు యాక్చువల్గా చెప్పాలంటే, బట్ జస్ట్ చెప్తున్నాను. లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది అలా స్టక్ అయి ఉంటారు అలాంటి నెగిటివ్ ప్లేసెస్లో, గ్రోత్ లేకపోయినప్పటికీ అలాంటి ప్లేస్లో ఇంక తప్పదు అన్నట్లు ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ లైక్ నేబర్స్, రిలేటివ్స్, ఓకే. సో ఇలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడడం, స్పెషల్లీ ఈ నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కాబట్టి మీరు ఇండిపెండెంట్గా ఫుల్ ప్యాషన్తో ఉండడం, అంటే మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవడము, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళడము, మీకు నచ్చిన కోర్స్ తీసుకోవడము, ఇలాంటిది ఏదో చేయడం. అంటే అది అగెయిన్స్ట్గానో ఏదో తప్పుగా కూడా చేయట్లేదు, కానీ కొంచెము డిఫరెంట్గా మీకు మనసుకు నచ్చింది చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు మాటలు అనేది జరిగే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి కొంచెం దాన్ని మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, దాని నుంచి వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతే చాలు. మళ్ళీ మీరు ఈ మోడ్లోకి ఏదైతే ఎక్సైటింగ్, ఏదైతే ఫుల్ వీక్ మొత్తం సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ మోడ్ ఉంది చూడండి, సో దాంట్లోకి వచ్చేస్తారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అనొచ్చు. అండ్ ఈ ఎనర్జీస్ని మీరు నోటీస్ కూడా చేస్తారు. డెఫినెట్లీ ఈ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అయ్యో అంత తొందర అయిపోయింది ఈ టైం అన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ ఇలా అయిపోతుంది, చిటికెలా అయిపోతుంది, అసలు అర్థం కూడా కాదు ఎప్పుడు అయిపోయింది అని చెప్పేసి. సో ఈ మూమెంట్స్ అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మూమెంట్స్ని మీ లైఫ్లోకి మీరు క్లెయిమ్ చేసుకోండి, యూనివర్స్ని అడిగి, లైక్ యూనివర్స్తో కూడా ఏదైతే ఉందో ఐమ్ క్లెయిమింగ్ ఇట్ అని చెప్పేసి అఫర్మ్ చేసేసి అదేవిధంగా లైఫ్లో కంటిన్యూ అవ్వండి. ఓకే, సో లాస్ట్ ఏంజల్స్ నుంచి కూడా ఏంటో మెసేజ్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. లుక్ ఫర్ అ సైన్ అన్నట్లు ఉంది.
యాక్చువల్లీ యూనివర్స్ మీకు సైన్ చూపిస్తుంది, మీరు పర్టికులర్గా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, లైక్ ఎక్కడుందో నాకు సైన్ అని చెప్పేసి. కానీ కొన్ని విషయాల్లో మీకు సైన్ తెలుస్తుంది. కావాలి అని అంటే ఆ సైన్ కోసం వెతకండి అన్నట్లు కూడా మీకు ఇక్కడ ఏంజల్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. లుక్ ఫర్ అ సైన్ ఎప్పుడు అని అంటే స్పెషల్లీ డెసిషన్స్ వచ్చినప్పుడు. ఓకే, మీరు ఏదో స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి, ఎలా జాబ్ క్విట్ చేయాలా లేకపోతే ఉండాలా ఏంటి అని అర్థం కాకపోవడం. సో వెంటనే అలాంటి మూమెంట్లో యూనివర్స్తో మీరు ప్రే చేసి నాకు సైన్ చూపించు, లైక్ ప్లీజ్ షో మీ ద సైన్ యూనివర్స్ అని చెప్పి అడిగి, నేను ఈ జాబ్ క్విట్ చేయాలా లేకపోతే ఉండాలా, ఒకవేళ క్విట్ చేయాలనుకుంటే నాకు నువ్వు ఈ విధంగా లైక్ సైన్ చూపించు, లేదు అని అంటే అలాంటి సైన్ చూపించకు అని చెప్పేసి. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, కొంచెం ఫన్నీగా ఉంటుంది, బట్ నేను అలానే చేస్తాను. ఓకే, నేను ఇది ఎవరికో ఒకరికి పర్సనల్ రీడింగ్లో కూడా చెప్పాను ఇది పర్టికులర్లీ. అయితే స్పిరిట్ గైడ్స్ మీకు చాలాసార్లు చెప్పాను రైట్, మన స్పిరిట్ గైడ్స్ మనతో ఎప్పుడు ఉంటారు, బట్ కొన్నిసార్లు మనకు చిన్నప్పుడు కనిపిస్తారు, మన ఏజ్ పెరిగే కొద్దీ మైండ్ ప్యాటర్న్స్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కనిపించకుండా ఉండిపోతారు. సో నేనేం చేస్తానంటే పిలిచొచ్చు మనం ఇప్పుడు కూడా, బట్ మీరు ట్రై చేయకండి, కొంచెము కైండ్ ఆఫ్ డేంజరస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో స్పిరిట్ గైడ్స్ని మనం పిలిచొచ్చు. ఎందుకనంటే కొన్నిసార్లు స్పిరిట్ గైడ్స్ లైక్ వాళ్ళు ఎనర్జీ కోసం అని చెప్పేసి మీ ఎనర్జీని తీసుకోవడానికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు, అందుకని అనమాట. సో నేను ఫస్ట్ టైం లైక్ ట్రై చేద్దాము అన్నట్లు ఉన్నాను. ఓకే, నా స్పిరిట్ గైడ్స్ని పిలుస్తాము అని చెప్పేసి. కానీ ఖచ్చితంగా మీరు దానికి చాలా ఉంటుంది, అంటే ముందు ప్రాసెస్ ఉంటుందన్నమాట. స్పిరిట్ గైడ్స్ని పిలిచాలని అంటే ఎనర్జెటిక్గా మీరు రిచువల్ చేయాల్సింది వస్తుంది. అండ్ కొన్నిసార్లు డైరెక్ట్గా పర్సన్ లాగా జనరల్గా మనం చూసే ఆత్మలు గోస్ట్ లాగా అంటాం రైట్. సో ఆ విధంగా కనిపించే ఛాన్సెస్ ఉంది. అండ్ మనకు ఏదో సినిమాస్లో చూపించినట్లు మనుషుల్లాగైతే ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా డేంజరస్గా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మనం అనుకున్నట్లు ఉండరు స్పిరిట్ గైడ్స్, ఏదో కామ్గా ఏదో సినిమాస్లో చూపించినట్లు మనకు నచ్చిన వాళ్ళ విధంగా అలా ఉండరు. ఏంజిల్స్ అయినా సరే స్పిరిట్ గైడ్స్ అయినా సరే చాలా చూడడానికి డేంజరస్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు వీళ్ళు ఏమైనా మనల్ని హార్మ్ చేస్తున్నారేమో అన్న భయం కూడా ఉంటుంది. అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు మ్యాట్ వేసుకుని మొత్తం అంతా సర్కిల్ ఇంకా లైక్ స్పెల్స్ అవన్నీ కూడా చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఏంటి అని నేను పిలిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా పర్టికులర్లీ పిలిచాలి. నా స్పిరిట్ గైడ్స్ మీరు నా దగ్గర నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఉన్నాను, నాకు హెల్ప్ కావాలి అని చెప్పి అడగడం. సో నేను అడిగేటప్పుడు నాకు ఈ హారర్ మూవీస్ అదంతా అంటే ఇష్టం ఉండదు. నాకు తెలుసు క్యూరియాసిటీ ట్రై చేయాలి అని చెప్పేసి, బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఏం తెలుసుకోకూడదు అన్నది కూడా ఉంటుంది. తెలుసుకోకూడదని కాదు, చూడకూడదు అని చెప్పేసి, స్పెషల్లీ చూడకూడదు, అది నాకు ఎప్పుడైనా సరే. సో నేను ఏమని అడుగుతానంటే స్పిరిట్ గైడ్స్ని పిలిచేటప్పుడు వచ్చావు అని అంటే ఆ కర్టన్ని మూవ్ చెయ్యి, లేకపోతే ఈ టేబుల్ని, లేకపోతే నా డ్రెస్, లేకపోతే నా హెయిర్ ఇలా మూవ్ అవ్వాలి, ఏదైనా నాకు కొంచెం నా చెయ్యి ఇలా మూవ్ అవ్వడము, అలికిడి సంథింగ్ ఏదైనా జరగాలి అంతే. కానీ నువ్వు నాకు మాత్రం కనిపించకు, నాకు కనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా భయపడతాను. సో కనిపించకుండా నువ్వు నా పక్కనే ఉన్నావు అని చెప్పేసి నాకు తెలియడం కోసం సమ్ సార్ట్ ఆఫ్ సైన్ ఏదన్నా ఇవ్వు అని చెప్పేసి అడగడం అనమాట. సో నేను అలా అడుగుతాను, ఇది మూవ్ చేయి అది మూవ్ చేయి అని చెప్పేసి అడగడం. సో మీరు కూడా లైక్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, ఫన్నీగా ఉంటుందని చెప్పేసి. సో మీకు కూడా మీ స్పిరిట్ గైడ్స్తో ఏంజల్స్ నుంచి మీకు ఇక్కడ ఏంటి అని అంటే లుక్ ఫర్ అ సైన్ అని చెప్పేసి చూపిస్తుంది. అడగండి సైన్ కోసం, బట్ పర్టికులర్లీ కొంచెము ఎలా అంటే నాకు ఇలాంటి సైన్ చూపించి యూనివర్స్ అని చెప్పేసి అడగండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టెప్ తీసుకోవాలి, నేను జాబ్ క్విట్ చేయాలంటే నాకు ఏంజిల్ నంబర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంజిల్ నంబర్స్లో కూడా నాకు 11 కనిపించాలి, 222 333 కనిపించాలి అని చెప్పేసి అడగడం. మీరు అలా అడిగిన వెంటనే యూనివర్స్ కూడా మిమ్మల్ని అదే సైన్ పంపిస్తుంది మీకు. సో కాబట్టి లుక్ ఫర్ ఎ సైన్, మీ సిచ్యువేషన్కి సంబంధించి యూనివర్స్కి రైట్ నౌ సైన్ పంపించమని అడిగి దానికోసం చూడండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.